కర్ణాటక రాష్ట్రంలో కలబుర్గి జిల్లా అలంద్ వద్ద ఒక దర్గా ఉన్నది. ఆ దర్గా పేరు లాళ్లే మషాయిఖ్ దర్గా. ఆ కేసుకు సంబంధించి ఒక పిటిషన్ నిన్న మరియు ఇవాళ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు మరియు భారత సుప్రీం కోర్టులో ఈ సమస్య వచ్చింది. అక్కడ ఆ యొక్క లాళ్లే మషాయిఖ్ దర్గా ప్రాంగణంలో రాఘవ చైతన్య శివలింగం ఉన్నది. ఆ శివలింగానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు 15 మంది హిందూ భక్తులు 15వ తేదీ అనగా శివరాత్రి రోజు పూజలు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. 15వ తేదీ రోజు అది కూడా 2 గంటల నుండి 6 గంటల వరకు అనేక కండిషన్స్ పెట్టి ఆ యొక్క దర్గా లోపట ఉన్నటువంటి రాఘవ చైతన్య శివలింగానికి పూజలు చేసుకోవడానికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ హైకోర్టు ఆర్డర్ను ఛాలెంజ్ చేస్తూ అక్కడ దర్గా కమిటీకి చెందిన సెక్రటరీ అనగా ఖలీల్ అన్సారీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారించినటువంటి సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ దీపాంకర్ దత్తా మరియు జస్టిస్ శర్మ ఆ కమిటీ ఆ యొక్క దర్గా కమిటీ సెక్రటరీ ఖలీల్ అన్సారీ యొక్క పిటిషన్ వినడానికి నిరాకరించారు. కారణం ఏమిటో తెలియదు, కానీ నిరాకరణ జరిగిన మీదట అనగా మౌఖికంగా విత్డ్రా చేసుకోవాలి అని చెప్తారు. కాబట్టి ఆ యొక్క దర్గా కమిటీ సెక్రటరీ ఆ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. మరి కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి బెంచ్ నాయకుడు అనగా జస్టిస్ ఎవరు ఆ బెంచ్కి అంటే జస్టిస్ కె నటరాజన్. ఇది ఒకే ఒక రోజులో ఇవ్వడము మరియు సుప్రీంకోర్టులో ఆ యొక్క పిటిషన్ను విచారించడానికి నిరాకరించడము అంటే ఈ దేశంలో ఉన్నటువంటి హైకోర్టులు ఏ రకంగా పనిచేస్తున్నది, సుప్రీంకోర్టు కూడా ఏ రకంగా పనిచేస్తుంది అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏదో ఒక దారిలో అక్కడ అలజడి డిస్టర్బ్ క్రియేషన్ చేయడము అక్కడ ఉన్నటువంటి మూకలకు వాళ్లకు అది అలవాటే. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షానికి వ్యతిరేకంగా ఇటువంటి సమస్యలను సృష్టించడము, కోర్టులకు వెళ్ళడం, ఆర్డర్ తీసుకురావడం. ఎందుకంటే కోర్టుల గురించి కూడా ఇటీవల కాలంలో ముసుగులు తొలగిపోతున్నవి. వాళ్లకు న్యాయం యొక్క దృష్టి కోణము కూడా సడలిపోయింది. కాబట్టి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడం ఏంటి, కర్ణాటక హైకోర్టు సుప్రీంకోర్టు ఈ యొక్క విచారణను వినడానికి నిరాకరించడం ఏమిటి? ఇది ప్రస్తుతము కర్ణాటక విషయమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకు నియమించబడుతున్నటువంటి న్యాయమూర్తుల యొక్క కార్యశైలి హిందుత్వమే.